హైదరాబాద్ సనత్ నగర్ బస్తీలో నిరుపేద చదువుల తల్లికి పెద్ద కష్టం వచ్చింది. పుస్తకాల సంచి భుజానేసుకొని తమ గుడిసె ముందు నుంచి వెళ్లే తన 7 పిల్లలను చూస్తూ తాను కూడా ఇలా స్కూల్కి వెళ్తే బాగుండు అనుకుంటుంది. అయినా వెళ్ళలేకపోతుంది. నిబంధనల పేరుతో అధికారులు, టీచర్లే చదువుపై చిన్నారికి ఉన్న ఆసక్తిని చిదిమేస్తున్నారు. ఆధారిపిస్తే ఈ చిన్నారి చదువుకుంటుంది అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి శ్రీ విద్యాంజలి హై స్కూల్ స్పందించింది. ఆ చిన్నారికి చదువు అందించడంలో సహాయం చేస్తామని హామీనిచ్చింది. స్కూల్లో చదివిందండి. అది కూడా ఫుల్ అకాడమిక్ రాలేదు. ఈ అకాడమిక్ 2024-25 స్టార్టింగ్ నుంచి రాలేదంటాను. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ ఈ విడో తీసుకున్నానండి. వాళ్ళ ఒక పరిస్థితి అర్థం చేసుకొని మళ్ళీ రీఅడ్మిషన్ తీసుకున్నానండి. వాళ్ళకి సార్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. ఇచ్చిండు. ఫస్ట్ ఆ బాలికకు చదువుకోవాలని ఉంది. రోజు బడికి వెళ్లాలని ఉంది. యూనిఫామ్ ధరించి పుస్తకాల సంచి భుజానేసుకుని ఎంచక్క అక్షరాలు నేర్చుకోవాలని ఉంది. చెత్తలో ఓ పుస్తకం దొరికితే అందులో అక్షరాలు దిద్దుతోంది. ఈ పాప పేరు మల్లెల శ్రీవిద్య. వయసు 8 ఏళ్లు. సనత్ నగర్ దాసారం బస్తీలో రెక్కల కష్టం మీద బతికే అశోక్, మమత దంపతుల బిడ్డ. ఏడాది క్రితం స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో శ్రీవిద్యను చేర్పించారు. ఆమెకు బర్త్ సర్టిఫికేట్, ఆధార్ లేదంటూ ఆ స్కూలు నిర్వాహకులు శ్రీవిద్యను బడికి పంపొద్దని తల్లిదండ్రులకు చెప్పారు. ఫలితంగా పాప ఇంటి వద్దే ఉండిపోయింది. పాపకు తాము బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదని తల్లి మమత చెప్పింది. బర్త్ సర్టిఫికేట్ కావాలని అధికారులను సంప్రదిస్తే పాప ఏ తారీఖున పుట్టిందనే వివరాలతో ఆసుపత్రి వారు ఇచ్చిన కాగితం తేవాలంటున్నారని, పాప ఇంట్లోనే పుడితే ఆ పత్రం తామెక్కడి నుంచి తేవాలని ఆవేదన వ్యక్తం చేసింది. మా పాపని శ్రీ విద్యాంజలి హై స్కూల్లోకి పోయిన సంవత్సరం చేర్పించాను. కానీ మా మామయ్య హెల్త్ కాకడం వల్ల మేము స్కూల్కి పంపించలేదు. ఇప్పుడు స్కూల్కి అందరూ సార్ వాళ్ళు వచ్చి మా పాపకి అడ్మిషన్ ఇప్పించేసినారు. మా సార్కి థ్యాంక్స్. జనన ధృవీకరణ పత్రం లేకపోవడంతో పాపకు ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదని తెలిపింది. 10,000 సర్దుబాటు చేస్తే అన్ని పత్రాలు సిద్ధం చేస్తామని కొందరు చెబుతున్నారని, అంత డబ్బు తమ దగ్గర లేదని మమత వాపోయింది. అధికారులు స్పందించి శ్రీవిద్యకు బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఇప్పించాలని చేతులు జోడిస్తోంది.